వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో చాలా రేట్లు అయితే పెరిగిపోయాయి. లైక్ మనం చూసుకున్నట్లయితే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బంజారా హిల్స్ ఇలాంటి ప్లేసెస్లో అయితే అసలు మనం కొనలేమన్నట్లయితే చాలా పెరిగిపోయాయి. మరి ఎలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవి ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే ప్రశాంత్ గారు. సార్, ఇప్పుడున్న పరిస్థితిలో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కానివ్వండి, నార్మల్గా ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ తన ఫ్యూచర్, తన పిల్లల కోసం, తన పిల్లల గ్రోత్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలాంటి ప్లేసెస్లో చేస్తే బాగుంటుంది? ఎస్ అంటే ప్రజెంట్ రియల్ ఎస్టేట్ సినారియోలో కిడ్స్ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే తన నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సెక్యూర్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేయాలి. అలా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఓఆర్ఆర్కి అవుట్ సైడ్ మూవ్ అవ్వచ్చండి. ఓఆర్ఆర్కి అవుట్ సైడ్ మూవ్ అయితే అగైన్ ఏ హైవే అయితే బెటర్? లాస్ట్ 10 years నుంచి ట్రాక్ రికార్డ్ తీసుకుందాం, లేదంటే ఓఆర్ఆర్ వచ్చినప్పటి నుంచి ట్రాక్ రికార్డ్ తీసుకుందాం. ఓఆర్ఆర్కి ఇప్పుడు మనకు 19 ఎగ్జిట్స్ ఉన్నాయి. ఈ 19 ఎగ్జిట్స్ అన్నీ కూడా ఈవెన్గా డెవలప్ అవ్వలేదు. కొన్ని ఎగ్జిట్స్ ఎక్స్ప్లోడ్ అయినట్లుగా డెవలప్ అయినాయి, కొన్ని ఎగ్జిట్స్ స్లో అండ్ స్టడీ. సో మీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని ఈ ట్రాక్ రికార్డ్ తీసుకోండి. లాస్ట్ 10-15 years నుంచి ఏ హైవేలో ఎలా పెరిగింది. ఇలా చూస్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్స్లో మంచిగా పెర్ఫామ్ చేసిన ఎగ్జిట్స్ అంటే ఇక కాంపిటీషన్ లేని ఎగ్జిట్ అంటే 19-1 ఇవన్నీ, ఎందుకంటే ఐటీ షాడో ఏరియాస్కి నియర్. 19 ఎగ్జిట్ ఓఆర్ఆర్ 1 దగ్గర హెచ్ఎన్ఐస్ తప్ప ఎవరూ కొనలేని పరిస్థితి ఇప్పుడు. సో వాటిని వదిలేద్దాం. నెక్స్ట్ మూవ్ టువర్డ్స్ కొల్లూరు అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 ఈదుల్ నాగులపల్లి కొల్లూరు ఇంటర్చేంజ్. ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ప్రైజెస్ అందుబాటులో ఉన్నాయి. ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చి 5,500 నుంచి 6,000 వరకు గేటెడ్ కమ్యూనిటీస్లో దొరుకుతున్నాయి. అలాగే రీసేల్ ఫ్లాట్స్ స్క్వేర్ యార్డ్ 30, 35, 40 అప్ టు 45 అనుకోండి, ఆ ప్రైజెస్లో కూడా దొరుకుతున్నాయి. సో ఈ రీసేల్వి ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి ప్లేసెస్లలో తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎస్ అండ్ కొల్లూరు, వెల్లిమెల ఈ సరౌండింగ్స్లో అంటే లాస్ట్ 5 years బ్యాక్ వచ్చిన వెంచర్స్, చాలా ప్రీమియం వెంచర్స్ ఉన్నాయి. అలాంటి వెంచర్స్లో ఆ ఏరియాలో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆ కొల్లూరు, వెల్లిమెలని బేస్ చేసుకుని ఆ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే అది ప్రీమియం రెసిడెన్షియల్ ఏరియా లాగా డెవలప్ అవుతుంది. విల్లా కల్చర్ వచ్చేసింది. ఐటీ ఎంప్లాయ్ అన్నాడు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేసే ఎంప్లాయ్ అన్నాడు. మ్యాటర్ ఆఫ్ 10 minutesలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి రీచ్ అవ్వచ్చు. సో ఇంత షార్ట్ డిస్టెన్స్లో ఇంకే ఎగ్జిట్ ఉంది. ఇట్స్ ఏ గుడ్ ఆప్షన్ అండి. ప్రైజెస్ నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ తీసుకుంటే ఇంకొంచెం ఎఫోర్డబిలిటీలో కావాలి, మనకు షార్ట్ టర్మ్లోనే రిజల్ట్స్ కావాలి, లేదు ఆల్రెడీ సిటీ ఎక్స్పాండ్ అయిన ప్లేస్లో కావాలంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 అండి ది బెస్ట్ ఎగ్జిట్. ఇది ముత్తంగి, పటాన్చెరు, ఇస్నాపూర్ ఇంటర్చేంజ్. ఇది ఈ ఎగ్జిట్ కొన్న స్పెషాలిటీ ఏంటంటే అటు ఫార్మా హబ్ని ఇటు ఐటీ హబ్ని కనెక్ట్ చేసే జంక్షన్ ఇది. ప్లస్ హైదరాబాద్ సిటీ నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ 20 kilometers వరకు ఆల్రెడీ డెవలప్డ్. సో మనకు పటాన్చెరు సైడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అంటారు. ఎక్సలెంట్ అండి. హై ఆర్ఓఐ ఉంటుంది. ఇప్పటికి కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. మీరు కోర్ సిటీకి ఈజీ అప్రోచ్, లింగంపల్లి, మదీనాగూడ, చందానగర్, మియాపూర్ తెలిసిందే. అలాగే ఐటీ హబ్కి రీచ్ అవ్వాలా 15-20 minutes డ్రైవ్. ఫార్మా హబ్ 15-20 minutes డ్రైవ్. సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ 10 minutes డ్రైవ్. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రైజెస్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికి కూడా అది ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. అబండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 9 flyovers వస్తూ ఉన్నాయి. 1 year తర్వాత ఆ హైవేని అసలు మనం ఊహించలేం. బియాండ్ అవర్ ఇమాజినేషన్ అది డెవలప్ అవుతూ ఉంది. సో చాలా మంచి ఎగ్జిట్ ఇది. బెటర్ గో విత్ దట్. సో అంటే అవన్నీ మనకి ఏంటంటే ఫ్యూచర్లో చాలా డెవలపింగ్ అయ్యే ప్లేసెస్ కాబట్టి అక్కడ తీసుకుంటే చాలా బెస్ట్. అంటే అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ కోసం అయితే అది చాలా బెస్ట్ అంటారు. చాలా బెస్ట్ అండి, 100% బెస్ట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పారామీటర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఉంది, పాపులేషన్ ఉంది, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంది, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ పీపుల్ ఆర్ రెసైడింగ్ దేర్. సో ప్రస్తుతం అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ మీరు ఇస్నాపూర్ నుంచి టు సంగారెడ్డి వరకు తీసుకుంటే 20,000 నుంచి 45,000 వరకు ఉందండి స్క్వేర్ యార్డ్. సో అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్టాండ్ అలోన్ కన్స్ట్రక్షన్లో అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఇప్పుడు ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి.
45 lakhsలో 2 BHK, 40 lakhsలో 2 BHK కూడా వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే హై రైజ్ కల్చర్ స్టార్ట్ అయింది. అక్కడ హై రైజ్లో కూడా మేబీ అరౌండ్ 5,000 నుంచి 6,000లో దొరుకుతూ ఉంది. విల్లాస్ అయితే అరౌండ్ 4,000, 4,500 ఫర్ ఎసెప్టీ. డిపెండ్స్ ఆన్ దట్ విల్లా కమ్యూనిటీ అండ్ ఎమ్యూనిటీస్. సో ఎఫర్టబిలిటీ కోసం చూసే వాళ్ళకి ఇన్వెంటరీ ఉంది. కొంచెం హై ప్రైస్లో వెళ్ళాలనుకున్నా కూడా అక్కడ ఇన్వెంటరీ ఉంది. సో మనకి సిటీలో రీసేల్ 2 BHK 3 BHK చాలా ఉంటూ ఉంటాయి. సెకండ్ పర్సన్ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, ఇలా అమ్ముతూ ఉంటారు. అవునండి. సో అలాంటి బిల్డింగ్స్ సేఫే అంటారు? అంటే అవి ఆల్రెడీ బిల్డ్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి సో అప్పటికి ఇప్పటికి అంటే ప్రైస్ మనకి కొత్త బిల్డింగ్స్తో కంపేర్ చేసుకుంటే కనుక సో ఈ ప్రైస్ ఎలా ఉంటుంది అండ్ తీసుకుంటే సేఫే అంటారా? సేఫ్టీ విషయానికి వస్తే నో ఇష్యూ అండి. యాక్చువల్గా హైదరాబాద్ బిల్డర్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అందరూ అనట్లేదు, మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో అపార్ట్మెంట్ లైఫ్ సైన్ 50 years. అయితే దాన్ని డిసైడ్ చేసుకోవాలి. ఆల్రెడీ 20 years అయింది అనుకోండి, దాని లైఫ్ స్పాన్ ఇంకొక 30 years. బట్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే న్యూ కన్స్ట్రక్షన్లో ఉన్న ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉండదు. ఓకే. మేబీ ల్యాండ్ షేర్ ఎక్కువ ఉండొచ్చు వీటిల్లో. ల్యాండ్ షేర్ ఎక్కువ దొరకవచ్చు, అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో అగైన్ మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీరు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి కొన్ని విషయాలకి ఇంపార్టెన్స్ ఇస్తారా అంటే యూ కెన్ గో ఫార్వర్డ్ అండి, నో ఇష్యూ. ప్లస్ సెకండ్ పర్చేజ్ అంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మీకు ముందే తెలుస్తాయి. ఏమన్నా లీగల్ ఇష్యూస్ ఉంటే మీకు తెలుస్తాయి, అప్పటికే సాల్వ్ అయి ఉంటాయి. అక్కడ ఎలాంటి కమ్యూనిటీ ఉంది, మీరు ప్రాపర్ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. డైరెక్ట్ అక్కడ రెసిడెంట్స్తో మాట్లాడవచ్చు. యూ కెన్ గో అండి బడ్జెట్ని బేస్ అంటే మనము ఒక సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ నుండి తీసుకుంటున్నాం కాబట్టి బిల్డింగ్ 50-60 lakhsలో వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? డిపెండ్స్ ఆన్ లొకేషన్ అండి. ఇప్పుడు మనం మియాపూర్ గురించి మాట్లాడుకుందాం. మియాపూర్లో ఒక 15 years బ్యాక్ వెళ్తే 3 BHK 10 lakhs కూడా పర్చేజ్ చేశారు. కానీ ఇప్పుడు వాటి ప్రైజెస్ చూస్తే ఈవెన్ సెకండ్ పర్చేజ్ అయినా కూడా 70-80 lakhs తక్కువేం లేదు. మీకు తక్కువలో కావాలంటే కొంచెం ఇంటీరియర్కి వెళ్ళాలి. ఇంటీరియర్కి వెళ్తే మీకు బెటర్ ప్రైస్లో దొరికే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఈ రోజుల్లో హైదరాబాద్ ఇన్సైడ్ ల్యాండ్ తీసుకుందామంటే అసలు ల్యాండ్స్ అనేటివి ఉన్నాయా ఇప్పటికీ? ఎందుకంటే మనం ఎక్కడ ఏ చిన్న గ్యాప్ ఉన్నా కానీ ఆ గ్యాప్లో ఒక చిన్న రూమ్ అయినా వేసేసుకుంటున్నారు. అలాంటిది ఒక చిన్నగా ల్యాండ్ తీసుకుందామంటే అసలు ల్యాండ్స్ ఉన్నాయా? సిటీ లోపల ల్యాండ్స్ అంటే ఎస్ అండి, ఫ్లాట్స్ దొరుకుతాయి. అవి ఎక్కడ దొరుకుతాయి? ఒక కాలనీలోనో ఎక్కడో ఇండిపెండెంట్ సెల్లర్ సేల్ చేస్తూ ఉంటారు. అలాంటి ఫ్లాట్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని శిల్ప అని అలాంటి ఓల్డ్ లేఅవుట్స్ కొన్ని ఉన్నాయి. ఆ గేటెడ్ కమ్యూనిటీస్లో ఎప్పుడన్నా రీసేల్ ఫ్లాట్ ఏదన్నా వస్తే తీసుకోవచ్చు.